రాములు 1500 ఫైన్ కట్టు. రాములు 1500 ఫైన్ కట్టు. నెంబర్ ప్లేట్ ఏది? నెంబర్ ప్లేట్ ఏది? 200 వద్దు. ఇక్కడ ఎంత రాసిన? సరే లాస్ట్ 1500 రాయి. వద్దు వద్దే. బండికి కాదు హెల్మెట్, నీ తలకాయ. బండికి కాదు హెల్మెట్, నీ తలకాయ. మేము హెల్మెట్ ఎప్పుడు ఇంతవాడు హెల్మెట్ కూడా మాకు రుజువు చేయాలి. మాకు మేము హెల్మెట్ ఎప్పుడు ఇంతవాడు హెల్మెట్ కూడా మాకు రుజువు చేయాలి. మాకు చిన్న కథ కదిరిద్యా. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ కామెడీ. సో గైస్, ఈ రోజు ప్రాంక్ వచ్చేసి హెల్మెట్ లేకపోతే పిచ్చడిగా ఫైన్ వేసినాం. ఫైన్ అంటే ఫైన్ ఏమేదే, ఎందుకంటే హెల్మెట్ లేని ఈరోజు పరిస్థితి బాగాలేదు. ఒక యాక్సిడెంట్ అయినా తలగలిగిన వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లుంటుంది. అందుకని జస్ట్ ఓన్లీ ఫండ్ గురించి హెల్మెట్ లేకుండా ఫైన్ వేసినాం. కొంతమంది డబ్బులు కూడా ఇచ్చారు, మళ్ళీ అలా డబ్బులు వాళ్ళకి రిటర్న్ కూడా ఇచ్చేసినాం. జస్ట్ ఓన్లీ ఫండ్ గురించే. చలో గైస్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చలో వీడియోలకి పాదన. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. పక్కకెట్ హెల్మెట్ ఏ పక్కకెట్, బండి పక్కకెట్, పక్కకెట్ ఇక్కడ పక్కకెట్, బండి పక్కకెట్, బండి పక్కకెట్ హెల్మెట్ ఏది? తొవ్వల అక్కడ పెట్టు. పక్కకెట్ హెల్మెట్ ఏది? ఏం పేరు? బండి నెంబర్ చెప్తున్నా. బండి నెంబర్ చెప్పు. బండి నెంబర్ ఎంత? పాలకాడికి పోతే పాయలకాడికి పోయినప్పుడు హెల్మెట్ వేసుకోవద్దు. ఇప్పుడు ఇది మార్కెట్ లోకి వచ్చినావు. బండి నెంబర్ చెప్పు. బండి నెంబర్ చెప్పురా. బండి నెంబర్ చెప్పురా. కట్టే 3000 కట్టు. ఇస్తా ఆగవా, మిగుతుందా? మీసాలు లేవు, బండి నడుతావు ఇంకా. కట్టు ఫైన్ కట్టు. ఫైన్ కట్టి. మరి హెల్మెట్ ఏది? లైసెన్స్ ఉందా? బాయిల కాడికి పోయినప్పుడు నువ్వు హెల్మెట్ ఎడబెట్టుకోవాలి. ఇది ఏ ఊరు? మాల్. ఇది మాల్ కాడ హెల్మెట్ పెట్టుకోరా. పోతుడే కింద పడ్డావు. పోతుడే కింద పడతావు. ఓరు బాధ్యత. కట్టు ఫైన్ కట్టు. ఏ ఊరు? తమలంగూడ. ఏం పేరు? పాల యాదయ్య. కట్టు 2500 ఫైన్ కట్టు. ఆగు బ్రో, మూతి మీద మీసాలు లేకుండా బండి నడిపితే ఉనకన్నా గుద్దుతారా మీరు? ఊరికి చేస్తున్నావు. ఫైన్ కట్టు ఫస్ట్. ఊరికి చేస్తున్నావు. ఫైన్ కట్టు ఫస్ట్. మరి ఎందుకు వచ్చినావు బైక్? నువ్వు ఈ బండి వేసుకొని ఏనా కింద పడితే ఓరిది బాధ్యత. బాయిలకాడు ఉంటావు. బాయిలకాడు అందరు ఈడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు బాయిలకాడనే పని చేస్తారు. అర్థమైందా? మరి కూరగాయల మార్కెట్లకు దేనికి వచ్చినావు నువ్వు? రోడ్ ఏమంటే వస్తావు, హెల్మెట్ లేదు, కింద పడి చచ్చిపోతే ఎట్లా జరిగేది ఉంటే మా రూల్స్ మేము పాటించాలా? మరి మేము ఫైన్ వేసినప్పుడు కట్టాలా కట్టొద్దా? లేవంటే ఎట్లా నడుస్తుంది బండి? పోలీస్ స్టేషన్కి ఆడికి పోయి ఆడ బులోర్ ఉంటుంది, బులోర్ తీసుకురాప. ఫైన్ కడతావా? బులోర్లో బండి ఎక్కినా ఏమైంది? 200 కాదే నువ్వు. 200 ముచ్చట కాదే. 200 ముచ్చట కాదు. 200 ముచ్చట కాదు. ఇటు ఏమైనా కింద పడతావు. ఓంది బాధ్యత. ఇస్తాగు. 200 వద్దు. ఇక్కడ 2000 రాసిన మా సారు ఊకోడు. 200 వద్దే. 200 ఎవరికి ఇస్తున్నావు? హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేను? 200 వద్దు. ఇక్కడ ఎంత రాసిన? సరే లాస్ట్ 1500 రాయి. వద్దు వద్దే. 200 ఎవరికి పెట్టుకున్నావు? 200 1500 కట్టు. 1500 కట్టు. సార్ కాదే, పోతుడే కింద పడతావు. ఓడితే బాధ్యత. ఎప్పుడు తెచ్చుకుంటావు? ఈ 200 ఇచ్చే పని ఇంకా 300 పెడితే హెల్మెట్ వస్తుందా రాదా? నాకు తెలియదు కదా. నీకు తెలియదు? అంత పెద్ద బండి నడుపుతున్నావు, నీకు తెలియదా? 200 దేనికి ఇచ్చినావు నువ్వు? 1500 కట్టు. 1500 పోయినసారి నువ్వు మళ్ళీ తెచ్చుకుంటా హెల్మెట్. పోయినసారి నువ్వు మళ్ళీ తెచ్చుకుంటా హెల్మెట్ తెచ్చుకుంటా సార్. 200 నిజాలనే పెట్టినా. నాకు అవన్నీ అనకు కానీ తీసుకోరు సార్. 1000 రూపాయలు తీసుకో సార్. 1000 రూపాయలు నాకు నేను బైక్ ఆడికి వెళ్ళి వచ్చిన. ఏ ఊరు మీది? తమలం కూడా. ఏం పేరు నీ పేరు? యాదే. ఏ యాదే చెప్పు. పాల యాదే.
పాల యాదయ్య. అలా తాళమియా నా పోతాను. ఇంకోసారి హెల్మెట్ లేకుండా ఇటు వచ్చినావు అనుకో 1000 రూపాయలు కాదు 10,000 ఫైన్ వేస్తా, బండి గుంతుకొని ఆడేస్తా. సరేనా? ఈ 200 ఇట్లా జైలు పెట్టుకో. పట్టు. మేము వీడియోలు చేస్తున్నాం, అక్కడ చెయ్యి సార్ చెప్పు. సార్ ఇంకోసారి హెల్మెట్ లేకుండా బండి నడపను సార్ అను. గట్టి చెప్పు. సార్ ఇంకోసారి బండి లేని హెల్మెట్ లేని బండి నడపను. హెల్మెట్ తెచ్చుకుంటాను సార్. హెల్మెట్ లేదు నేను బండి నడపను సార్ అను. చెప్పే. సరే సార్. హెల్మెట్ లేని నేను బండి నడపను. హెల్మెట్ లేని నేను బండి హెల్మెట్ లేని బండి నడపను. వెరీ గుడ్. బాయ్ సార్ అను. బాయ్ సార్. పక్క ఏ ఊరు? ఏ ఊరు? మాడుగుల. ఏం పేరు? లక్ష్మణ్. హెల్మెట్ ఏది? హెల్మెట్ ఏది? నెంబర్ ప్లేట్ ఏది? నెంబర్ ప్లేట్ ఏది? నెంబర్ ప్లేట్ ఏది? పేపర్లు ఉన్నాయా బండికి? నీదేనా బండి? దొంగ బండి? పేపర్ నెంబర్ ప్లేట్ ఏది? హెల్మెట్ ఇది బండి సార్, ఇది ఎప్పటి బండి? నెంబర్ కూరగాయలు వేసుకొస్తాను. నెంబర్ చెప్పు. 1500 ఫైన్ కట్టా. ఈ పాత బండి తీసుకొచ్చిన నెంబర్ ప్లేట్ ఏది బండికి? నెంబర్ ప్లేట్ ఏది? నెంబర్ ప్లేట్ పోయింది సార్. ఇది సరే పోయింది. హెల్మెట్ ఏది? హెల్మెట్ ఏది? హెల్మెట్ అప్పటి నుంచి రాలే కదా సార్. హెల్మెట్ అప్పటి నుంచి రాలే కదా సార్. బండి ఏమంటే వస్తుంది హెల్మెట్? బండి ఏమంటే వస్తుంది హెల్మెట్? ఇంకా ఎప్పుడు కొద్ది కొద్ది కూరగాయలు. ఇది పాత బండి. ఎన్ని రోజుల బండి ఇది? ఎన్ని రోజుల బండి? రోజు చాలా మోడల్ బండి. ఓల్డ్ మోడల్ బండి. పేపర్లు ఉన్నాయా? పేపర్లు ఉన్నాయా? పేపర్లు అంటే ఫోటో ది. అక్కడ చూడు. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. 1500 ఫైన్ కట్టు. నీకు బండికి నెంబర్ ప్లేట్ లేదని వేస్తలే, నువ్వు హెల్మెట్ లేదని వేస్తున్నావు. 1500 కట్టు. అట్లా కాదు సార్. లక్ష్మణ, హెల్మెట్ అని బండికి హెల్మెట్ ఉంటుందా? నీకు హెల్మెట్ ఉంటుందా? బండికి హెల్మెట్ ఉంటుందా? నీకు హెల్మెట్ ఉంటుందా? అప్పటి నుంచి మేము తీసుకోలేదు సార్. ఈ రోజు ఇట్లా వస్తున్నాం సార్. కూరగాయలు వస్తున్నాం. ఏ నుంచి వస్తున్నావు? మాడుగులకి వెళ్ళి వస్తున్నాం. మాడుగులకి పోలపల్లి గేట్ కాడ పట్టే బండి తీసుకొని పిఎస్లు వేస్తారు. అర్థమైందా? రిజర్వాయర్ కాడ పోలీసులు పట్టుకురు అనుకో, బండి పోతుంది, నువ్వు పోతావు. హెల్మెట్ ఏది? ఇప్పుడు అప్పటి నుంచి చేసుకోలేదు సార్. అప్పటి నుంచి చేసుకోలేదు సార్. ఫైన్ కట్టు. ఇంకా ఫైన్ మేము దీనికి నేను ఆడికి వెళ్ళి వేసుకొచ్చిన. బండికి కాదు హెల్మెట్, నీ తలకాయ. బండికి కాదు హెల్మెట్, నీ తలకాయ. ఓకే సార్, మరి నేను తీసుకోలేదు. ఇప్పుడు ఎట్లా మరి సార్? ఫైన్ కట్టు. ఫైన్ కట్టు. మీకు ఫైన్ కడితే ఇంకోసారి హెల్మెట్ తెచ్చుకుంటారు. ఫైన్ కట్టు. లక్ష్మయ్య, లక్ష్మయ్య నువ్వు టెన్షన్ పడకు. లక్ష్మయ్య నాకేం టెన్షన్ లేదు సార్. ఫైన్ కట్టు. నేను వేసుకొచ్చింది 50 కిలోల కూరగాయలు. నేను ఇప్పుడు 1500 ఫైన్ కట్టమంటే నేను ఎట్లా? ఎప్పుడు బండి నీదా దొంగ బండి? నాదే సార్ ఇవ్వండి. నాదే సార్ ఇవ్వండి. నీ బండి అన్నప్పుడు నెంబర్ ప్లేట్ ఏది? నేను ఎప్పుడు అది పోయింది సార్. అది ఏంటి? నీ నెత్తికి హెల్మెట్ ఏది? హెల్మెట్ లేకుండా బండి నడుపుతాడా? నడుపుతలేరు కానీ సార్. నాకు అదంతా నాకు లేదు. పోతుంటే కింద నీ ఏజా? నీకన్నా ముసలోళ్ళు పెట్టుకుంటారు హెల్మెట్. పెట్టుకుంటారు కానీ సార్. 2 రోజుల సంది నేను పెట్టుకోలేదు. ఇప్పుడు నాకు అనవసరంగా ఇప్పుడు ఈడ వేసుకోవాలంటే ఏం చేయాలి? నేను ఏం చేస్తావు? ఫైన్ కట్టు. ఏం చేయకు. 1000 రూపాయలు కట్టుగా. 1000 రూపాయలు కట్టు. 1000 రూపాయలు ఉండే. నేను వేసుకొచ్చింది ఆ కూరగాయలు. బండి బులోర్ తెప్పాడు. బులోర్ తెప్ప. బండి ఎక్కిపో. బండి ఎక్కిపో. బండి ఎక్కిపో. లక్ష్మయ్య నెంబర్ ప్లేట్ లేదు. నిజమే సార్. అది పోయిందని నేను ఇంటికానే పెట్టినా. 2 రోజులు ఇట్లే వస్తున్నా. సరే బండికి వెళ్ళి నెంబర్ ప్లేట్ లేకుంటే ఏం ప్రాబ్లం లేదు. నెత్తికి హెల్మెట్ ఏది? నెత్తికి హెల్మెట్ ఏది? ఇక నెత్తికి హెల్మెట్ అంటే నేను చెప్తున్నా కదా సార్. నిజం నిజం చెప్పినాక ఇక ఇప్పుడు నువ్వు మంచిగా పోతావు. బండి మీద పోస్ట్ ఎవడన్నా గుర్తే అదే అదే సార్. కరెక్ట్. ఇంటికాడ నీ భార్య పిల్లలు ఉంటారు. పరిస్థితి ఏంది? అదే సార్. కానీ ఇప్పుడు నుంచి వేసుకుంటా సార్. తీసుకుంటా ఇప్పటి నుంచి. ఎప్పుడు తీసుకుంటావు? రేపటి నుంచి తీసుకొని వస్తా. ఖచ్చితంగా తీసుకో. తీసుకొని వస్తా. ఫైన్ కట్టు. ఒక 500 అన్న కట్టు. ఫైన్ అంటే నా మా సారు కూడా వీడియో నడుస్తుంది. మా సారు కోడు. నేను ఏం చేస్తా సార్? ఇప్పుడు ఫైన్ కట్టు. నేను తెచ్చిన 50 కిలోల కూరగాయలు ఆడ పెట్టినా. ఇగో నేను ఇప్పుడు నాశనం చేశానో చూస్తున్నా. ఇప్పుడు నా దాని ఏం పైసలు ఉండేయండి? ఏం పని చేస్తావు నువ్వు? నేను వ్యవసాయం పని చేస్తాను. వ్యవసాయం పని చేసిన కాడ 500 ఉండవా? 500 ఉండవా? ప్రస్తుతానికి ఉంటాయా సార్? ఇప్పుడు కాదు. ఈ బండి కొన్న కానించి లేవా నీ కాడ? చూపిస్తా సార్. నాకు డౌట్ ఏం లేదు. ₹1 20 రూపాయలు ఉండే నా దగ్గర. నేను కాదు లక్ష్మయ్య, ఇంత బుడ్డ బండి నడిపినప్పుడు 500 పెట్టి హెల్మెట్ కొనుక్కొని చేత కదా? ఇప్పుడు కొనుక్కుంటాం సార్. ఇప్పుడు అర్థమైంది కదా. 2 రోజుల సందర్భంటే అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్తారు కదా, అర్థమైంది, చేసుకుంటా సార్. ఇంకోసారి ఇట్లా హెల్మెట్ లేకుండా వచ్చినావు అనుకో, నెంబర్ ప్లేట్ కూడా ఉండాలి బండికి. అర్థమైందా? సార్ ఒక్క నిమిషం. సార్కి అక్కడ చూసుకుంటా. సార్ తప్పైందని చెప్పు.
తప్పైంది సార్. ఇంకోసారి హెల్మెట్ లేని బయటికి రాను. వేసుకొని వస్తా సార్. హెల్మెట్ లేని బయటికి రాను. హెల్మెట్ లేని బయటికి రాను. హెల్మెట్ లేని బయటకు రాను సార్. తప్పైంది సార్. తప్పైంది సార్. బండికి నెంబర్ ప్లేట్ కూడా వేయించుకుంటా సార్. అక్కడ చూసుకుంటే చెప్పు. అక్కడనే చూస్తున్నా సార్. నెంబర్ ప్లేట్ లేని బయటికి రాను. వేసుకుంటా సార్. దండం పెడు సార్, దండం పెడు. దండం సార్. క్షమించండి సార్. ప్రేమించండి సార్. వస్తాడు నారాజు నల్లజరు బండి బండి. హెల్మెట్ ఏది? హెల్మెట్ ఏది? బండి నెంబర్ చెప్పు. నెంబర్ ప్లేట్ ఏది? నెంబర్ ప్లేట్ ఏది? ఇంకా ఉంది సార్. నెంబర్ ఆగా. నెంబర్ ప్లేట్ నెంబర్ చెప్పు. ఏం పేరు? ఉంది కదా ఇంకా. అది కాదు ముంగలే. హెల్మెట్ ఏది? హెల్మెట్ ఇంకా మేము బండ్లు వ్యవసాయదారులకు మేము హెల్మెట్ పెట్టుకొని వ్యవసాయం ఎడ చేస్తున్నావు? చిలకల వ్యవసాయం ఎడ చేస్తున్నావు? చిలకల ఇటు నువ్వు వ్యవసాయం ఎడ చేస్తున్నావు? చిలకల చేస్తాం. చిలకలు చేసినప్పుడు చిలకలు హెల్మెట్ పెట్టుకోకు. ఇది ఏంటిది? ఇది ఏంటిది? ఇది ఏ ఊరు? మాలు మరి మాల్లో హెల్మెట్ ఉండాలి ఉండొద్దు? నల్లజరు ఈ నుంచి ఎంత దూరం? 15 నుంచి 20 కిలోమీటర్లు హెల్మెట్ లేకుండా వస్తావా? నడుస్తుంది వస్తావా? వస్తుంటే ఏమన్నా అయితే ఫైన్ కట్టు. 1500 ఫైన్ కట్టు. నెంబర్ ప్లేట్ లేదు ఉంది కానీ ఫైన్ కట్టు. 1500 ఫైన్ కట్టు. నల్లజరు నెంబర్ ప్లేట్ లేదు. ఏం పేరు అంటే రాములు రాములు. రాములు 1500 ఫైన్ కట్టు. రాములు 1500 ఫైన్ కట్టు. అడుగుతూనే పెట్టుకుంటావా? ఫైన్ కట్టు. ఫైన్ కట్టు రాములు. నిన్ను ఏమంటలేవు. ఫైన్ కడితేనే మీకు అర్థమవుతుంది. ఫైన్ కట్టు. నేను ఇంకా ఇది ఇట్లా ఇప్పుడు ఇదేంటి వచ్చిన సార్? నేను నువ్వు కూరగాయలకే వచ్చినావు. వీడికి వచ్చేటోళ్ళు మొత్తం కూరగాయలకు వస్తారు. చికెన్ మటన్కి ఏం రారు. అర్థమైందా? మందు గిట్ట ఏం రారు. కూరగాయలకే వచ్చినావు. వీడికి వచ్చేటోళ్ళు మొత్తం కూరగాయలకు వస్తారు. చికెన్ మటన్కి ఏం రారు. అర్థమైందా? మందు గిట్ట ఏం రారు. పైసలు ఈడ పైన వేసినప్పుడు పైన కట్టాలి. ఓ రాములు పైసలు లేలే కదా సార్. మరి బండి పెట్టుకో. బండి పక్కకు పెట్టవా? 1000 రూపాయలు కట్టుకో. సార్ మాకు అట్లా ఏంది హెల్మెట్ ఏది రాములు కదా ఒక్కటి చెప్పు. వచ్చింది ఇదేనా? మీరు మాకు సార్ రూల్ చెప్తే మేము వ్యవసాయదారులు మాకు నువ్వు వ్యవసాయమే చేస్తావు. నేను కాదంటలేని. హెల్మెట్ ఏది? మేము హెల్మెట్ ఎప్పుడు ఇంతవాడు హెల్మెట్ కూడా మాకు రుజువు చేయాలి. మాకు మేము హెల్మెట్ ఎప్పుడు ఇంతవాడు హెల్మెట్ కూడా మాకు రుజువు చేయాలి. మాకు ఇదేంద్రిదా రే చిన్న కథ కదిరిదా? హెల్మెట్ బండి ఎట నడుపుతావు నువ్వు? ఇట ఇదిగో నువ్వు రుజువు చేయాలంటే అక్కడ రికార్డ్ అవుతుంది. నువ్వు ఇట రుజువు చేయలేదన్నావు అనుకో, పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అర్థమవుతుందా? పోలీసు వాళ్ళకి నేను హెల్మెట్ ఇంతవరకు నాకు ఎవరు చెప్పలే అనొద్దు ఎప్పుడైనా. అది పెట్టుకునే రూల్స్ పెట్టుకోరా? లైసెన్స్ ఉందా? పెట్టుకుంటారు కానీ లైసెన్స్ ఉందా? ఇవన్నీ ఎందుకు సార్? ఫైన్ కట్టు. ఫైన్ కట్టు. ఫైన్ కట్టు. ఫైన్ మరి పైసలు తెలియదు సార్. ఎట్లా బండి ఈడ పెట్టుకో రాములు. బండి ఈడ పెట్టుకో. ఎక్కడ వాళ్ళు సార్? నల్ల జరుగు పోయిరాపో. పో ఇంకా బండ్లు ఆపోవే. కట్టు కట్టు. లేట్ అవుతుంది రాములు. బండి తీసుకో. గట్ల గట్ట రాస్తేట సార్. మరి మాకు ఏంది 500 కట్టుకో. 500 కట్టుకో. గట్ల ఎట్లా నాకు రూల్ ప్రకారంగా రూల్ ప్రకారం నెంబర్ ప్లేట్ లేదు. రూల్ ప్రకారం హెల్మెట్ లేదు. బండికి పేపర్లు ఉన్నాయా? ఫస్ట్ పేపర్లు లైసెన్స్ ఉందా? అన్ని ఉన్నాయి సార్ మాకు. లైసెన్స్ నెంబర్ చెప్పు. నాకు నోటే ఉంటుంది వ్యవసాయదారుకి. ఫోన్ ఉంటుంది కదా? ఫోటో ఫోన్లో కూడా లేదు. అన్ని ఇటుకనే ఉంటాయి. మరి హెల్మెట్ కట్టు. 500 కట్టు రాములు. 500 ఏం లేదు కానీ 200 ఇస్తే తీసుకో సార్. 500 ఏం లేదు కానీ 200 ఇస్తే తీసుకో సార్. 200 దేనికి రాములు? నాకు అర్థం కాదు. ఎందుకు ఇట్లా చేస్తారు సార్? మేము అసలు మేము రోడ్డు మీద బతకాలి. అందరు బతకాలి. రాములు పోతురే వస్తే నేను ఎతికి ఏమైనా అవుతుంది. ఓంది బాధ్యత. దానికి మన కిస్మతులు ఉన్నంత అవుతుంది. మన సేఫ్టీ మనం చూడాలా వద్దా? ఉన్నా కరెక్ట్ వాస్తవం మీరు చెప్పేది కానీ ఉన్న సేఫ్టీ ఉండాలన్నా ఉండొద్దా? ఇటుగా వస్తావా? బరిబతలు పోతామా? ఫైన్ కట్టుకో. ఇంకా అట్లా వద్దు కానీ 200 తీసుకో సార్. ఈ ఆయనకి తీసుకో సార్. తీసుకోండి. ఈ పేరు రాములా? 200 ఆయనకి సార్. రికార్డ్ చేయండి ఆయనకి. రాములు జేబులో పైసలన్నీ పెట్టుకొని వచ్చినా. 200 ఇటు
ఆ 200కి ఇంకా 300 పెట్టుకుంటే హెల్మెట్ వస్తుంది రాములు. వస్తుందా రాదా? మరి ఎందుకు కొనుక్కోవాలి హెల్మెట్? సార్ తప్పైందని చెప్పు. అక్కడ చూడు, సార్ తప్పైంది. నువ్వేం పట్టుకోకు. సారు ఇది కూడా చూస్తే తెలుస్తుంది మాకు. తప్పైంది సార్, పొరపాటైంది సార్. ఇంకోసారి హెల్మెట్ పెట్టుకుంది పెట్టుకుంటాం. ఇంకోసారి హెల్మెట్ పెట్టుకుంది బయటికి రాను సార్ అను. సరే సార్ వస్తా సార్. తప్పైంది, చెయ్యి ఒకసారి చెయ్యి. సరే సార్ అట్లా అర్థమైందా? రాటు పోయి ఇంకోసారి హెల్మెట్ పెట్టుకొని బయటకు వచ్చినావు అనుకో, కేసు రాస్తా డైరెక్ట్. హెల్మెట్ ఏడ దొరుకుతుంది? మార్కెట్లో బొచ్చాడు ఉంటాయి రాములు. 200కు ఇప్పుడు నాకు ఇచ్చే 200 పెడితే ఇంకా 300 పెడితే హెల్మెట్ వస్తుంది రాములు. అర్థమైందా? సార్ తప్పైందని చెప్పు. పొరపాటైంది సార్. పొరపాటైంది సార్. బండి పక్కకెట్టు, రోడ్ మీద పక్కకెట్టు, పక్కకెట్టే కొద్ది పక్కకెట్టు. నిన్న ఎవరు ఏమన్నారు? పక్కకెట్టు. హెల్మెట్ ఏది? బండి నెంబర్ చెప్తున్నా. ఏం పేరే? బండి బంది యాదేనా? ఏ ఊరు? కేశనంపల్లి. యాదేనా? కేశనంపల్లి మిమ్మల్ని ఎప్పుడు చూలే? ఎప్పుడు చూలే? హెల్మెట్ లేదు, ఫైన్ కట్టు. 2500 ఫైన్ కట్టు. హెల్మెట్ లేదు, ఫైన్ కట్టు. 2500 ఫైన్ కట్టు. ఫైన్ కట్టాలి. కూరగాయలు కొట్టు, నేను వద్దంటలేను. కొట్టిను ఇటీనే కూరగాయలు కొట్టు, వద్దంటలేను. హెల్మెట్ ఏది? కాదే, రోడ్ మీద వస్తావు కింద పడతావు. ఆవచ్చిన రోడ్ మీద వస్తావు కింద పడతావు, ఓర్దు బాధ్యత. కట్టు, ఫైన్ కట్టు 2500. ఉన్నాయి కొత్త బండి సార్, కొత్త బండి. ఏం పేరు? కిషన్ అయినా? కేశనంపల్లి. యాదయ్యనా? ఫైన్ కట్టు. లే ఫైన్ కట్టిపో. ఫైన్ కడితేనే మీకు పైసలు కట్టుకొని వచ్చామా ఇప్పుడు సార్? ఫోటో కొట్టు. పైసలు ఇప్పుడు మేము నువ్వు పైసలు కట్టి వచ్చినావా? చెప్తారా సార్? మోడకాడ్ మేమెందుకు వస్తాయి? మోడకాడికి హెల్మెట్ ఏది? ఫస్ట్ లైసెన్స్ ఉందా? బండి పేపర్లే. నేను మంచిగా హెల్మెట్ లేదు, ఫైన్ కట్టామని చెప్తున్నా. అదే కానీ మేము ఇప్పుడు కూరగాయలు అనుకోకుండా. నువ్వు అనుకోకుండానే వస్తావు, అనుకోని ఎవరు రారు. అనుకోకుండా కింద పడతావు, ఓన్ది బాధ్యత. అనుకోకుండా తలకాయ పడుతుంది, ఓన్ది బాధ్యత. ఫైన్ కట్టిపో. సరే సార్, ఇప్పుడు లేవు నా దగ్గర మూడకాడు కానీ కూరగాయలు. బండి పెట్టిపో, బండి అడిగి అడిగానే బండి పెట్టిపోవే కూడా. నేను ఇప్పుడు ఈయనే మూడకాడ మోండ ఈయనే మాకు కూడా కుడితే మోండ. బండి ఆడబెట్టిపో, బండి ఆడబెట్టిపో. ఇవి తీసుకోపోనా? తీసుకోపో. నువ్వు ఈడ పెట్టిపోవే. నువ్వు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలే? సరే సార్, హెల్మెట్ ఏదో లైసెన్స్ ఉందా నీకు? అన్నీ ఉన్నాయి కానీ ఏది లైసెన్స్ చూపి, లైసెన్స్ అన్న చూపి. ఫస్ట్ బండి పేపర్ చూపింది. బండి పేపర్లు ఫోన్లో కొడితే వస్తాయి సార్. ఆగాని హెల్మెట్ చూపి. ఫోన్ ఏంది? ఫోన్ ఎవరికి చేస్తున్నావు? ఫైన్ పైసలనా? మూడక పైసలన్నది. హెల్మెట్ ఏది? హెల్మెట్ ఏది చెప్పు. హెల్మెట్ లేకుండా 500 ఫైన్ ఉంది. ఫైన్ ఉందా? 500 అంట కట్టు. సరే 2500, 500 కట్టు. సరే సార్, ఈడ పెట్టి వస్తా సార్. పైసలు కట్టినాకనే బండి పోతుంది. అర్థమైందా? కిషన్ పెళ్లి అంటున్నావు నువ్వు. కిషన్ పెళ్లి కాదు, మేము కిషన్ పెళ్లి మొత్తం తెలిసే మాకు. కిషన్ పెళ్లి ఎందుకు తెలుసు? కిషన్ పెళ్లి ఏడా? మీ ఇల్లు? మీ ఇల్లు ఏడా? ఇల్లుందా? ఏ చంద్ర? అవును, జాపాల చంద్ర. ఏమైతాడు జాపాల చంద్ర? ట్రాక్టర్ నాయన కొడుకాయ దాడు. కట్టు 500 కట్టి. ఏమైతాడు జాపాల చంద్ర? ట్రాక్టర్ నాయన కొడుకాయ దాడు. కట్టు 500 కట్టి. కట్టాలి. ఫైన్ కూడా ఉంది బండి మీద. ఫైన్ కూడా ఉంది. హెల్మెట్ లేకుంటే నా ఫోటో దింపారు. ఫైన్ కట్టు. నువ్వు హెల్మెట్ పెట్టుకోకూడదు, కింద పడతావు. ఎవరిది బాధ్యత? ఏమన్నా వాడితే వస్తావు, ఓన్ది బాధ్యత. పిల్లలు అందరు ఉంటారా? ఉండరా? అట్లా సార్కి. సార్ ఎక్కడ? మాది హైదరాబాద్. మేము ప్రాంక్ వీడియోలు చేస్తాం, జోక్ వీడియోలు చేస్తాం. హెల్మెట్ పెట్టుకోను వాళ్ళు ఎప్పుడైనా, సరేనా? ఎవరు అడిగితే ఇట్లా డబ్బులు ఇవ్వద్దు. దొంగలు ఉంటారు, మంచోళ్ళు. అక్కడ సార్ చెప్పు. ఆయి సార్ సార్కి, సార్ హెల్మెట్ పెట్టుకుని బండి నడుపుతా సార్ అను. చెయ్యి ఊపి హెల్మెట్ పెట్టుకుని బండి నడుపుతా. ఇంకోసారి హెల్మెట్ లేదు బయటకు వెళ్ళండి సార్ అను. ఓకే, వెరీ గుడ్. అట్లా ఎవరు అడిగితే వాళ్ళకి పైసలు ఇవ్వకు సార్, సరేనా? డిప్రెషన్.